హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే ఒక టిప్‌ని చెప్తున్నాను. హెచ్టీఎంఎల్ అండ్ జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనకి నార్మల్‌గా ఫార్మ్స్‌లో టెక్స్ట్ ఏరియా ట్యాగు, ఇన్‌పుట్ ట్యాగ్ అని 2 ఉంటాయి. మనకి టెక్స్ట్ ఏరియా ట్యాగ్‌లో మల్టిపుల్ లైన్స్ అనేవి ఉంటది ఇన్‌పుట్‌లో. నార్మల్ ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ గాని, నంబర్ గాని అలాంటి వాటిలో అయితే మనకి ఓన్లీ ఒక లైనే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఒక డేటా అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మల్టిపుల్ లైన్స్ తీసుకోవాలి అనంటే, మనకి తీసుకోవడం ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్‌లో కూడా తీసుకుంటుంది. కాకపోతే అదంతా ఒక లైన్‌లోనే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ లైన్‌కి వెళ్ళదు ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్‌లో. అదే మనకి టెక్స్ట్ ఏరియా ట్యాగ్ తీసుకున్నట్టయితే, నేను ఎంటర్ క్లిక్ చేయంగానే కర్సర్ అనేది నెక్స్ట్ లైన్‌కి ఇలా మూవ్ అవుతుంది. కానీ ఇలా మూవ్ అవుతుంది కానీ, ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, ఈ టెక్స్ట్ ఏరియా హైట్ అనేది మనకి ఇనీషియల్‌గా ఫిక్స్‌డ్‌గా ఉండకూడదు. యూజర్ డేటా ఎంటర్ చేసినప్పుడు ఆ డేటాని బట్టి ఆ ఎలిమెంట్ యొక్క హైట్‌ని ఇంక్రీజ్ చేయాలి. సో, బేసిక్‌గా టెక్స్ట్ ఎలిమెంట్ యొక్క హైట్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇనీషియల్‌గా వస్తుందంటే దాని యొక్క రోస్‌ని బట్టి. ఇప్పుడు మనకి రోస్ 5 ఉన్నాయి కాబట్టి 5 లైన్స్ పట్టేంత స్పేస్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 10 అని ఇస్తే 10 లైన్స్ పట్టేంత స్పేస్ వస్తుంది. విత్ హైట్ అనమాట. సో, 10 లైన్స్‌కి. అదే కాలమ్స్ అయితే విడ్త్ స్పెసిఫై చేయడానికి. అంటే 10 క్యారెక్టర్స్ పెట్టేంత స్పేస్ అనేది కనిపిస్తుందిక్కడ. ఇప్పుడు మనం దాని యొక్క హైట్‌ని ఇంక్రీజ్ చేయడం చూస్తున్నాము. హైట్ ఆటోమేటిక్‌గా కంటెంట్‌ని బట్టి ఇంక్రీజ్ అవ్వాలి. ఇనీషియల్‌గా జస్ట్ మనకు ఒక రోనే ఉండాలి. అంటే సింగిల్ లైన్ పెట్టింది. ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసాక డేటా నెక్స్ట్ లైన్‌కి వెళ్ళాలి అనంటే ఎంటర్ బటన్ క్లిక్ చేసాక మనకక్కడ స్క్రోల్ బార్ వచ్చేస్తుంది. దీన్ని మనం చూడడానికి కూడా కుదరట్లే. ఇలా రీసైజ్ ఆప్షన్ ఉంటుంది. కానీ ఇలా రీసైజ్ చేసుకొని చూసుకునేంత మనం ఫీచర్ అనేది ఇవ్వకూడదు. ఈ డేటా ఎంటర్ చేసిన ప్రతిసారి నెక్స్ట్ లైన్ క్లిక్ చేసిన ప్రతిసారి న్యూ లైన్ అనేది వెళ్ళాలి. అండ్ అక్కడ ఫీల్డ్ హైట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో, ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జావా స్క్రిప్ట్‌లో ఆ ఎలిమెంట్‌ని తీసుకోవాలి. సో, లెట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ అని చెప్పి ఆ ఎలిమెంట్ నేమ్ ఏంటి టెక్స్ట్ ఏరియా ట్యాగ్ కదా! అదొక్కటే ఉంది కాబట్టి నేను డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నా టెక్స్ట్ ఏరియా అని చెప్పి. సో, ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్‌కి ఆన్ కీ అప్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి కీ అప్ ఈవెంట్‌ని యాడ్ చేయాలి. సో, ఈఎల్ఈ డాట్ ఇక్కడ మనం ఏ విధంగా అయినా ఈవెంట్‌ని హ్యాండిల్ చేయొచ్చు. నేనిక్కడ ఆన్ అనే కీవర్డ్ యూజ్ చేసి చేస్తున్నాను. ఆన్ కీ అప్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ రాయాలి. ఈ ఫంక్షన్‌లో మనం ఏం చేయాలి అనంటే కీ అప్ అయిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఆ ఎలిమెంట్ యొక్క హైట్‌ని మనం మోడిఫై చేయాలి. సో, నేను ఇనీషియల్‌గా సమ్ హైట్ అనేది నేను సీఎస్ఎస్‌లో ఇస్తున్నా. ఫస్ట్ సీఎస్ఎస్‌లో కూడా సమ్ స్టైల్స్ అనేవి ఇద్దాము. టెక్స్ట్ ఏరియా ట్యాగ్. ఈ టెక్స్ట్ ఏరియా ట్యాగ్‌కి అండ్ హైట్ అనేది ఒక 30 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి 30 పిక్సెల్స్‌కి సరిపడగా వచ్చింది. ఇక్కడ నేను రోస్ మెన్షన్ చేయకపోయినా అప్పుడు మనం హైట్ అనేది మెన్షన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా 30 పిక్సెల్స్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఆ హైట్‌ని ఇంక్రీజ్ చేయాలి. సో, ఆ హైట్‌ని ఇంక్రీజ్ చేయాలి అనంటే మనం ఆ ఎలిమెంట్ యొక్క స్క్రోల్ హైట్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి చేయాలి. సో, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్‌లో ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క స్టైల్ ప్రాపర్టీని సెట్ చేయాలి అనంటే మనం ఎలా చేస్తామంటే ఎల్ఈ డాట్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ అనే ఒక ఆబ్జెక్ట్ దానిలో హైట్. సో, ఆబ్జెక్ట్ ఆ ఎలిమెంట్ యొక్క స్టైల్ అనే ఆబ్జెక్ట్‌లో హైట్ అనే ప్రాపర్టీని సెట్ చేస్తాం. సో, నేనిప్పుడు ఇక్కడ ఎన్ని పిక్సెల్స్ ఇస్తానంటే 100 పిక్సెల్స్ అని ఇస్తున్నా ఇనీషియల్‌గా. బై డిఫాల్ట్ 100 పిక్సెల్స్‌కెళ్ళిపోతుంది. ఇనీషియల్‌గా ఇంతుంది. 30 ఎంతుంది. ఇప్పుడు నేను ఏదైనా కీని ఎంటర్ చేస్తున్నా. అది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయింది. కానీ ఇక్కడ మనకి 100 పిక్సెల్స్ కాదు. అది వెళ్ళాల్సింది ఏంటి అనంటే అందులో ఉన్న లైన్స్ ప్రకారం ఎన్ని లైన్స్ ఉంటే అన్ని. సో, అలా వెళ్ళాలి అనంటే దీని యొక్క హైట్‌ని మనం ఎలా స్పెసిఫై చేయాలి అనంటే ఆ ఎలిమెంట్‌కి స్క్రోల్ హైట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో, ఆ స్క్రోల్ హైట్ అనేది ఎంతైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ యొక్క హైట్ కూడా అంతే ఉండాలి. సో, మనకి స్క్రోల్ హైట్ అనేది నంబర్స్‌లో వస్తుంది. సో, ఇప్పుడు మనం దీనికి ప్లస్ అని చెప్పి
స్క్రోల్ హైట్ ప్లస్ హైట్ అనేది మనం ఇక్కడ పిక్సెల్స్‌లో చూపిస్తాం కాబట్టి ఇక్కడ పిక్సెల్స్ అని ఎక్స్ట్రా యాడ్ చేయాలి టెక్స్ట్‌తో. సో, ఇప్పుడు మనకేమవుతుందంటే ఆ ఎలిమెంట్ యొక్క హైట్ ఇనీషియల్‌గా 30 పిక్సెల్స్ ఉంటుంది. నేను ఎప్పుడైతే ఎంటర్ క్లిక్ చేస్తా ఉంటానో అప్పుడు ప్రతిసారి మనకి చేంజ్ అవుతా ఉంటుంది. సో, ఇప్పుడు నేను కీ ప్రెస్ చేసిన ప్రతిసారి మనకి ఎంటర్ అయిపోతా ఉంటుంది ఒక్కొక్క లైన్ అలాగా. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎలిమెంట్ యొక్క హైట్‌ని ఇక్కడ కీ ఎంటర్ చేసిన ప్రతిసారి ఆ ఎలిమెంట్ యొక్క హైట్‌ని 0 చేసేసి అప్పుడు మళ్ళీ దాని హైట్ అనేది స్క్రోల్ హైట్ ఎంతైతే ఉంటుందో అంత సెట్ చేస్తే అప్పుడు మనకి దానిలో ఎన్ని లైన్స్ ఉంటాయో అంత హైట్ అనేది స్పెసిఫై అవుతుందనమాట. సో, ఇప్పుడు నేను స్టైల్ హైట్ అనేది 0 పెట్టాను. తర్వాత మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం కీని ప్రెస్ చేసినప్పుడు మనకి ఇనీషియల్‌గా ఒక లైనే చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నా. అప్పుడు మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క హైట్ అనేది టెక్స్ట్ ఏరియా హైట్ అనేది అలా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. సో, ఇప్పుడు మనం దానికి కొంత స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇంకా. బోర్డర్ అనేది తీసేస్తున్నా. నన్ను ఔట్‌లైన్ నన్. సో, ఔట్‌లైన్ నన్ ఇస్తున్నా. బోర్డర్ అనేది ఉంచుతున్నాను ప్రెజెంటు. సో, ఇప్పుడు మనకి ఇది ఆటో రీసైజ్ అవుతుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.